హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన హీరోయిన్ ఫెయి ఉంది కదా! తన ఫ్రెండ్ జింగ్‌తో కార్‌లో వెళ్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ జింగ్ కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటుంది. నేను నిజం చెప్తున్నా. నువ్వు చాలా అంటే చాలా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు లిటరల్లీ నీ బాయ్ ఫ్రెండ్ వాంగ్‌ని దృష్టిలో పెట్టుకొని. అతనికి ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. నీకు నిజంగా అనిపిస్తుందా నీ లైఫ్‌లో అతను కరెక్ట్ అని చెప్పేసి అన్నట్టు తను కూడా ఇలా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఫెయి ఏమంటుందంటే, "ఏంటో మీరంతా ఈరోజు నువ్వు థర్డ్ పర్సన్ ఇలా మాట్లాడడం. బట్ నేనలా కాదు. అతనంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ అంతా అతనితోనే ఊహించుకున్నాను" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంకొకటి చెప్పనా? డైరెక్టర్ ఫాంగ్ నా వర్క్‌ని గుర్తించి నాకు ఫ్రంట్ డెస్క్‌న రోల్ ఇస్తా అని చెప్పారు ప్రాజెక్ట్‌లో అంటే, నిజం చెప్పు తీసుకున్నావు కదా! అంటే, లేదు రిజెక్ట్ చేశాను అన్నట్టు అంటుంది. నీకేమన్నా పిచ్చా? ఎందుకు రిజెక్ట్ చేసావు? అంత మంచి రోల్ అన్నట్టంటే, ఏంటి అలా అంటావు? త్వరలో నాకు ఇంకా వాంగ్‌కి మ్యారేజ్ జరగబోతుంది. అలాగే ఇలా ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్‌లో చేస్తే అస్సలు టైం ఉండదు. ఎక్కువ వర్క్ చేయాల్సొస్తుంది. నాకు ఆ బ్యాక్ ఎండ్ వర్కే కరెక్ట్. హాయిగా అప్పుడు నేను వాంగ్‌తో టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జింగ్, నిజంగా నీకు పిచ్చి పట్టింది ఏంటో అసలా చెప్తే వినట్లేదు. ఇంక నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నట్టు తను కూడా ఇక సైలెంట్ అయిపోతుంది. అక్కడి నుండి మన ఫెయి ఏం చేస్తుందంటే ఒక ఫ్లాట్ కొంటుందనమాట. ఫైనల్లీ తనకి ఇంకా వాంగ్‌కి ఒక ఓన్ ఫ్లాట్ వచ్చింది, హౌస్ వచ్చిందని చెప్పేసి సైన్ చేసి చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్యారలల్‌గా మన లియో వచ్చేసి తన ఇల్లుని అమ్మేద్దాం అని చెప్పి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట బ్రోకర్స్ తోటి. ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా అమ్మేయండి. నా ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే అంత అమౌంట్ నాకు ఒకేసారి ఇవ్వాలి పేమెంట్స్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కాకుండా అన్నట్టు చెప్పి బయటికి వెళ్తూ ఉంటే ఆ డోర్ బయట మన ఫెయి ఉంటుంది. ఫెయిని చూసి "నీకేమన్నా పిచ్చా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట ఫెయి. "నీకు పిచ్చేమో నేనెందుకు నిన్ను ఫాలో అవుతాను? అనుకోకుండా ఇలా ఎదురయ్యాం. బట్ నువ్వు ఎదురవ్వడం కూడా నాకు మంచే అయింది" అన్నట్టు. అంటే "అదేంటి అలా అంటున్నావు?" అంటే "నీ వల్ల నా ఫోన్ ఇరిగిపోయిందక్కడ. మర్యాదగా మనీ పే చెయి" అన్నట్టు తను చెప్తుంది. "ఈసారి ఇంకొక మంచి ఎక్స్‌క్యూజ్‌తో రా నేనైతే పే చేయనని" చెప్పి వెళ్ళిపోతాడు. తిను హడావిడిగా డోర్ తీస్తూ ఉంటే మళ్ళీ తన ఫోన్ కింద పడిపోయి ఈసారి క్రాక్ అయిపోయి ఫోన్ కూడా ఆన్ అవ్వదనమాట. తను చాలా బాధపడుతుంది. అయ్యో! ఏంటి ఇలా జరిగింది? ఎలా నేను వాంగ్‌కి కాల్ చేయాలని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో లీ వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్‌ని పిక్ చేసుకోవడానికి ఒక ప్లేస్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తన కార్ ఎక్కగానే నాకు చాలా హంగ్రీగా ఉంది అన్నట్టు చెప్పి, బ్యాక్ సైడ్‌లో బ్యాగ్ ఉంటే ఇది నా కోసమే కదా! నాకు బ్యాగ్స్ అంటే ఇష్టమనే కదా ఇది తీసుకొచ్చావు అంటే, లేదు లేదు ఇది జున్ వాళ్ళ పేరెంట్స్‌ది 30 యానివర్సరీ గిఫ్ట్ నేను కొన్నాను అంతే అక్కడ పెట్టు అన్నట్టు చెప్తాడు. ఏంటి నాతో ఎప్పుడు షాపింగ్‌కి రావు. నువ్వు మాత్రం సోలోగా వెళ్ళి ఇలా షాపింగ్ చేసుకొస్తావా అన్నట్టంటే, అది గిఫ్ట్ కదా! అందుకే కదా నేను డిన్నర్‌కి తీసుకువెళ్తున్నా అని చెప్పి ఒక ప్లేస్‌కి వెళ్తారనమాట. అక్కడ కూర్చోగానే అక్కడ పక్క టేబుల్‌లో ఒక ఆవిడ బ్యాగ్ చూసి, మన లీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అలానే చూస్తూ ఉంటుంది. అక్కడ ఉండేది ఎవరో కాదు. షియు ఇంకా వాంగ్ డిన్నర్‌కి వెళ్దామని చెప్పి అనుకుంటారు కదా! వాళ్ళే అక్కడుంటారు. సో, వాళ్ళ కాన్వర్జేషన్ ఏందో మనకి చూపిస్తారిప్పుడు. తనొక ఫోటో చూయించి, "గుర్తుపట్టావా నేనెవరో" అంటే, "అంటే ఆ రోజు సేవ్ చేసిన అమ్మాయి నువ్వేనా?" అన్నట్టు వాంగ్ అడిగితే, "అవును నేనే. అప్పుడు నేను చాలా భయపడ్డాను. నా లైఫ్‌లో ఒక బ్రైట్ లైట్‌లా వచ్చావు నువ్వు. నన్ను నువ్వే కాపాడావు. చాలా థాంక్ యూ. అప్పుడు నేను చాలా చేంజ్ అయ్యాను కూడా" అన్నట్టంటే నా లైఫ్‌లో మా నాన్నగారు కూడా నన్ను నమ్మరు. నీలాంటి వాళ్ళు నన్ను నమ్మేలా ఉన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది కూడా. అందుకే నేనొక రిక్వెస్ట్ చేద్దామనొచ్చాను. మా కంపెనీ షాంగ్‌లీ ఫాంగ్‌లో గ్రూప్ సీఎఫ్ఓగా అపాయింట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నీ థాట్స్ ఏంటి అన్నట్టంటే, నా ఎక్స్‌పీరియన్స్‌కి దానికి సంబంధమే లేదు. నేనెలా అక్కడ జాయిన్ అవుతాను అన్నట్టు వాంగ్ అంటాడు. ఈ కాన్వర్జేషన్ అంతా పక్క టేబుల్‌లో ఉన్న మన లీ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కూడా వింటూ ఉంటారనమాట. లీ వచ్చేసి ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా అప్పుడే వస్తే, తన గర్ల్ ఫ్రెండ్ "ఏంటి అంత గ్రీనరీగా ఆర్డర్ చేశావంటే" "హెల్తీగా ఉంటుంది అందుకే ఆర్డర్ చేశాను తిను" అన్నట్టు చెప్తాడు. సో, అప్పుడే విషయం కూడా చెప్తాడనమాట. "నేను న్యూ ప్లేస్‌కి మూవ్ అవుతున్నాను" అంటే, "న్యూ హౌస్ కొన్నావా?" అంటే ఏంటి అన్నట్టు అంటే, "లేదు రెంట్‌కి తీసుకున్నాను. ఓల్డ్ హౌస్ అమ్మేస్తున్నాను" అన్నట్టంటే, "ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఎందుకు అమ్మేస్తున్నావు నువ్వు? నన్ను మ్యారేజ్ చేసుకునే థాట్ ఏం లేదా నీకంటే? ఏంటి అలా మాట్లాడుతావు? నువ్వే కదా నీకు 40 వచ్చేదాకా అసలు మ్యారేజ్ చేసుకోవాలనే లేదని చెప్పి అన్నావు. నువ్వే అంటావు మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను క్వెషన్ చేస్తావు." ఇదేంటో నాకర్థం కావట్లేదని లీ అంటాడు తన గర్ల్ ఫ్రెండ్. నేను అలానే ఉంటాను. బట్ నీకు ప్రేముంటే నువ్వు నన్ను ఒప్పించాలి. ఏంటి ఇలా చేస్తావు నాకేం అర్థం కాదు. నేను కొంచెం ప్రేమ ఎక్కువగా కోరుకుంటున్నాను. అది తప్పా అన్నట్టు క్వెషన్ చేస్తుంది. దానికి లీ నవ్వుతాడనమాట. మళ్ళీ ప్యారలల్‌గా వాళ్ళ కాన్వర్జేషన్ కూడా చూయిస్తారు. వాంగ్‌ది ఇంకా షియుది. షియు వచ్చి ఇలా చెప్తుంది. "నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు చాలా కేపబుల్. నువ్వు కన్ఫర్మ్‌గా బ్యాంకింగ్ సెక్టార్‌లో 10-20 ఇయర్స్ పడుతుంది నీకు మనీ సంపాదించడానికి గట్టిగా. బట్ ఇక్కడికొస్తే మా కంపెనీకి సీఎఫ్ఓగా 3 ఇయర్స్‌లో అదంతా సాధ్యమవుతుంది. బాగా ఆలోచించుకో" అన్నట్టు తను చెప్తుంది. అలాగే చీజ్ కూడా చేస్తుందనమాట. మనకి నెక్స్ట్ సీన్‌లో
ఫెయిని చూస్తారు. ఫెయి వచ్చేసి సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటుందనమాట. ఎంతసేపటికి వాంగ్ రాలేదని చెప్పేసి వాంగ్ ఫైనల్లీ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసి ఫెయి అక్కడ పడుకొనుంటే తనని చూస్తూ ఉంటాడు. పక్కనే తను ఒక చిన్న పేపర్ మీద రాసుంటుందనమాట. హ్యాపీ బర్త్‌డే అన్నట్టు. అది కూడా చదివి నవ్వుకుంటూ ఉంటాడు. సో, ఆ డిన్నర్‌లో జరిగిన ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట షియుతో. షియు వచ్చేసి వాంగ్‌కి ఒక వాచ్ ఇస్తుంది. ఆ వాచ్ ఇచ్చేసి ఎప్పుడైతే నువ్వు అన్‌ష్యూర్ అనుకుంటున్నావో ఇది వేర్ చెయ్యి, లేకపోతే ఇది తీసేయి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు అన్నట్టు తను చెప్తుంది. సో, వాచ్ వెంటనే తీసేసి పాకెట్‌లో వేసుకుంటాడు. ఇంతలో మన ఫెయి కూడా నిద్రలేస్తుందనమాట. వచ్చేసావా అని చెప్పేసి వెంటనే హగ్ చేసుకుంటుంది. సారీ క్లయింట్ వల్ల లేట్ అయింది అన్నట్టు వాంగ్ చెప్తాడనమాట. ఆల్రెడీ 12 దాటిపోయిందా? సర్లే ఇది చూడు నీకోసం గిఫ్ట్ తెచ్చాను. హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ట్రై చేయమని చెప్తుందనమాట. బట్ వాంగ్ మాత్రం తర్వాత ట్రై చేస్తానులే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పి ఇద్దరు సోఫాలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాంగ్ ఫెయితో ఒక నిమిషం కూర్చొని నీకొక విషయం చెప్పాలన్నట్టు ఇలా చెప్తాడు. ఫెయి తనకి ప్రపోజ్ చేస్తున్నాడేమో అనుకుని హెయిర్ అంతా సెట్ చేసుకుంటుందనమాట. బట్ వాంగ్ ఇలా చెప్తాడు. నాకొక పెద్ద కంపెనీలో సీఎఫ్ఓ పొజిషన్‌కి జాబ్ వచ్చింది. నేను షిఫ్ట్ అయిపోతున్నాను ఆ కంపెనీ కంటే. ఓహ్! అవునా అన్నట్టంటే, ఏంటి అలా ఉన్నావు? నీకు సంతోషంగా లేదా అంటే, ఎందుకు లేదు కన్ఫర్మ్‌గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా గుడ్ న్యూస్‌లున్నాయి. ఒకటి నీ బర్త్‌డే, 2 ఈ హౌస్ కొన్నాను. ఈ హౌస్ నా పేరు మీదకొచ్చేసింది మన పేరు మీదకి. థర్డ్ ఇప్పుడు నీ జాబ్ కూడా షిఫ్ట్ అయిపోయావు. ఫోర్త్‌దేమన్నా ఉందా అని ఆలోచిస్తున్నానంటే, ఫోర్తా? ఇంకేం ఆలోచిస్తున్నావు నువ్వంటే, యాక్చువల్లీ నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావేమో అని చెప్పి అనుకున్నాను అన్నట్టు తనంటుందనమాట. వాంగొచ్చి, "అదేంటి అలా ఎలా అనుకున్నావు? సడెన్‌గా ఎందుకు ఆ థాట్ వచ్చింది నీకంటే, మీ అమ్మగారు చెప్పారు. నువ్వు నాకు ప్రపోజ్ చేయబోతున్నావు అని చెప్పేసి, అందుకే మన వెడ్డింగ్‌కి ప్లేస్ కూడా బుక్ చేశాను. డిపాజిట్ కూడా చేశానన్నట్టంటే, వాంగ్‌కి వెంటనే కోపమొచ్చి, "ఇలా ఎందుకు చేసావు? అంటే మా అమ్మగారికి నీకు నాకు ఫాస్ట్‌గా పెళ్లవ్వాలని చెప్పి కోరుకుంటున్నారా? అలా కాదు. అప్పుడు ఏంటి అన్నట్టంటే, ఇంకేమి ఆల్రెడీ ఇప్పుడు మనకు హౌస్ ఉంది. నీకు జాబ్ ఉంది. హ్యాపీగా మనం పెళ్లి చేసుకోవచ్చు కదా! ఇంక అన్నట్టు తనంటుంది. లేదు ఈ హౌస్ మీ నాన్నగారి మనీతో కొన్నావంటే, ఇక నేనంటూ చేసిందేముందిక్కడ? పైగా అప్పటి వరకు ఆగాలి కదా! అన్నట్టంటే, పర్లేదు ఎవరు కొంటే ఏంటి? మోర్ట్‌గేజ్ నువ్వే కడదువు గానీ మంత్లీ అంటే, మోర్ట్‌గేజా? సో, ఇప్పుడు ఉన్న సాలరీకి ఇది కూడా నాకు ఎక్స్‌ట్రా బర్డెన్ పెడితే నాకెంత బర్డెన్‌గా ఉంటుందో నీకు తెలుసా? అని చెప్పేసి తనని కూర్చోబెట్టి నీకొక విషయం చెప్పాలని ఇలా చెప్తాడు. మనం ఈ హౌస్ చాలా చీప్ రేట్ ఉన్నప్పుడు కొన్నాం కదా! ఇప్పుడు మంచిగా సెల్ అవుతుంది. ఒక పని చేద్దాం ఈ హౌస్ అమ్మేసి ఆ మనీ ఇన్వెస్ట్‌మెంట్‌కి చేసి మనీ ఎర్న్ చేద్దాం అన్నట్టంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ హౌస్ కొనడానికి ఎంత కష్టపడ్డాము. ఇప్పుడు అమ్మేయమంటున్నావా? అంత సింపుల్‌గా ఎలా చెప్తున్నావు? గుర్తుందా ఒకరోజు మిడ్‌నైట్ మనల్ని రెంట్ హౌస్ నుండి వెళ్ళిపోమని చెప్పారు. రోడ్ మీదకొచ్చేసాము. అప్పుడే డిసైడ్ అయ్యాను ఎలా అయినా సరే మన ఇద్దరికి ఒక ఓన్ హౌస్ ఉండాలని చెప్పేసి. మన కల నెరవేరిందనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అదంతా కుదరదు" అన్నట్టు ఫెయి చెప్పేస్తుంది. వాంగ్ వచ్చేసి ఇలా అంటాడు, "అలా కాదు నేను చెప్పేది విను. ఈ హౌస్ ఇప్పుడు అమ్మేస్తే మంచిగా మనం మనీ ఎర్న్ చేసి గొప్పగా పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఇంతకన్నా మంచి హౌస్ కొనొచ్చు" అన్నట్టు చెప్తాడు. "నువ్వెలా చెప్పగలవు ఫ్యూచర్‌లో ఇంతకన్నా మంచి హౌస్ కొంటామో లేదో అని చెప్పేసి మళ్ళీ ఉన్న హౌస్‌ని అమ్మేయమని చెప్తున్నావు. ఇది కరెక్ట్ కాదు" అన్నట్టు తనంటుంది. "అవును కదా! నేను అంత ఎఫోర్డ్ చేయలేను. నేను పేదవాడిని కదా! నా మీద నీకు నమ్మకం లేదని చెప్పి అర్థమైపోయింది" అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఫెయి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. రయి ఓల్డ్ హౌస్‌కెళ్ళుంటాడని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కూడా కనిపించడనమాట. తన ఫోన్ పనిచేయట్లేదు కదా! వెంటనే సిమ్ తీసి ఓల్డ్ ఫోన్‌లో ఏసి పవర్ బ్యాంక్‌తో ఛార్జింగ్ పెట్టి టెక్స్ట్ చేస్తుందనమాట వాంగ్‌కి. "ఈరోజు నీ బర్త్‌డే ఈ గొడవలంతా వద్దు. వచ్చేసేయి ఇంటికి" అన్నట్టు చెప్తుంది. తనిక మెసేజ్ చేసి పడుకుండి పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెసేజ్ చూసుకుంటే రిప్లై కూడా ఉండదనమాట. ఏంటా అని చెప్పి తననుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జింగ్ వచ్చేసి వాంగ్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తుంది. వాంగ్ రాగానే ఏంటి నువ్వు వర్క్ రిలేటెడ్ మాట్లాడడానికి ఇక్కడికొచ్చావా? అంటే లేదు. లాస్ట్ నైట్ జరిగింది మాట్లాడడానికంటే దేని గురించి అంటున్నావంటే లాస్ట్ నైట్ నువ్వు ఎవరినో మీట్ అయినట్టున్నావు కదా! అంటే ఆ! క్లయింట్‌ని అన్నట్టు అంటాడు. ఓహ్! క్లయింట్‌ని హగ్ చేసుకొని కిస్ కూడా చేస్తారా అన్నట్టు తనంటుందనమాట. దీని గురించి నువ్వు క్వెషన్స్ అడిగే పనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అన్నట్టు జింగ్‌ని వెళ్ళిపోమని చెప్తాడనమాట. బట్ జింగ్ ఏం చెప్తుందంటే దీని గురించి నువ్వు ప్రాపర్‌గా ఫెయికి ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే నేను ఈవినింగ్ లోపల తనకి చెప్పేస్తానన్నట్టు చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో, ఆ రోజు షియు కూడా మీట్ అవుతుందనమాట. ఫైనల్లీ తను ఒప్పుకుంటున్నట్టు షియుతో చెప్తాడు. సీఎఫ్ఓగా మీ కంపెనీలో జాయిన్ అవుతానని చెప్పేసి. మీరు రైట్ డెసిషన్ తీసుకున్నట్టు నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా చిన్న పార్టీ చేద్దాం అనుకున్నాను. బట్ నాకొక ఈవెంట్ ఉంది అటెండ్ అవ్వడానికి. దానికి మీరు కూడా వస్తారా? అంటే, "ఆ! తప్పకుండా" అన్నట్టు అంటాడు. సరే కంపెనీ ద్వారా మీకు షాపింగ్ చేస్తున్నట్టు క్లెయిమ్ చేస్తున్నట్టు అనుకోండి అని చెప్పి అతన్ని షాపింగ్‌కి తీసుకువెళ్ళి సో, తను షాప్‌కి తీసుకువెళ్ళి అతనికి కావాల్సినయన్నీ సెలెక్ట్ చేయించి ఒక సూట్ కొంటుందనమాట. పర్స్‌లో చూసి నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోనా అన్నట్టు అడిగితే, అవును అన్నట్టు అంటాడు. తనకి ఏదోలా అనిపిస్తుందనమాట. సో, తనేం చేస్తుందంటే తనకి ఇంకొక వాలెట్ కొని, ఈ వాలెట్‌కి షిఫ్ట్ చేసుకో అన్నట్టంటే చిన్నగా సరే అని చెప్పి షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్‌గా తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీసి షిఫ్ట్ చేద్దాం అన్నప్పుడు అక్కడున్న ఆవిడ
ఇవన్నీ నేను చేస్తాను సార్. మీరు వెళ్ళండి పర్లేదు ఇట్స్ ఓకే అన్నట్టు చెప్తుందనమాట. ఇవన్నీ నేను ప్యాక్ చేసి పంపిస్తా అని చెప్పి, సరే అని చెప్పి బయటికి వెళ్తారు. అక్కడ డ్రాప్ చేయగానే నాకు కొంచెం నడవాలనుంది అన్నట్టు షీయు అంటుంది. సరే నేను కూడా మీతో పాటు వస్తా అని చెప్పేసి వాంగ్ ఇంకా షీయు నడుస్తూ ఉంటారు. ఆపోజిట్ రోడ్‌లో అప్పుడే మన ఫెయి కూడా వస్తూ ఉంటుందనమాట. ఫెయితో జింగ్ వచ్చి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు ఫైనల్లీ కాల్ లిఫ్ట్ చేసావు. అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదంటే, నా ఫోన్ పాడైపోయింది. ఇక్కడ వేరే ఫోన్ యూజ్ చేస్తున్నానులే ఏంటో చెప్పు" అన్నట్టు తను అడుగుతుంది. ప్యారలల్‌గా ఇక్కడ షీయు వచ్చేసి వాంగ్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్పి, "నెక్స్ట్ ఇయర్ మేబీ నువ్వు నేను కలిసి సెలబ్రేట్ చేసుకుంటామేమో. ఐ మీన్ నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తావు కదా! అలా చెప్పాను" అన్నట్టు తనంటుంది. సో, జింగ్ చెప్పేస్తుందనమాట. లాస్ట్ నైట్ తను ఒక అమ్మాయితో ఇలా క్లోజ్‌గా ఉన్నాడు. నేను చూసాను వాంగ్ అంటే, నేను అస్సలు నమ్మను అన్నట్టు ఫెయి మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడినప్పుడే ఆపోజిట్ రోడ్‌లో తను కూడా వస్తుంది కాబట్టి ఎదురుగా వాళ్ళు కనిపిస్తారనమాట. వాంగ్ ఇంకా షీయు. ఒక్కసారిగా చూసి తను షాక్ అవుతుంది. అంటే ఇదంతా నిజమేనా అని చెప్పి. ఇక తనకి బాయ్ చెప్పేసి వస్తూ ఉంటే వాంగ్ కూడా ఫెయిని చూస్తాడనమాట. ఓహ్! తినిక్కడుందా అని చెప్పేసి. ఎంతసేపటి నుండి ఇక్కడున్నావంటే నాట్ సో లాంగ్ ఇప్పుడే వచ్చాను అన్నట్టు చెప్తుంది. చూడు నీకోసం బర్త్‌డే కోసం నేను కేక్ కూడా చేశాను అన్నట్టు తను చెప్తుందనమాట. పర్లేదు నీకేం మనసులో ఉంటే అడగాలనుకున్నది అడిగేసేయ్ అన్నట్టు వాంగ్ అంటాడు. ఫెయి ఇలా అడుగుతుంది. ఆ వాచ్ తనిచ్చిందేనా బర్త్‌డే గిఫ్ట్ అంటే, తనే ఇచ్చింది బట్ బర్త్‌డే గిఫ్ట్ అయితే కాదు అన్నట్టు చెప్తాడు. మరి బర్త్‌డే గిఫ్ట్ కాకుండా ఇంకేంటి అంటే, అది నేను చెప్పలేను నీకు అన్నట్టంటే తనేం మాట్లాడదనమాట. "నువ్వు నన్ను నమ్మట్లేదు కదా!" అంటే, "నేనలా చెప్పలేదు కదా! నమ్మకపోతుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకుందామని ఎలా అంటాను" అంటే, "అంటే ఇప్పుడేంటి మనం పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నన్ను ప్రెషర్ చేస్తున్నావా? ఎంత చెప్పినా నువ్వు వినవా? ఇలాగే అసలు నా మీద నీకు ట్రస్ట్ ఉందా? నేను చెప్పింది వినకుండా ఆ రోజు ఏం మాట్లాడకుండా వద్దని చెప్పావు. హౌస్‌ని సెల్ చేద్దామంటే, మనిద్దరికీ ట్రస్ట్ లేదు. అలాగే ఒకరొకరు సెట్ కూడా అవ్వం. మనం బ్రేకప్ చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. నాకిదే కరెక్ట్ అనిపిస్తుంది. లెట్స్ బ్రేకప్" అన్నట్టు మొహం మీద చెప్పేస్తాడు. మనకేం అర్థం కాదనమాట. ఫెయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.